సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కాళేశ్వరంకి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి. స్వర్ణగిరి టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలంగాణ ప్రైడ్ యాదాద్రి. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనకు మంచి సీనరీ వచ్చింది, గుట్ట మీద ప్లాట్లు. వావ్. Boats are having lunch. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే జయశంకర్ భూపాలపల్లి ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చేసినాం. వీఆర్ నియర్ టు ద కాళేశ్వరం. వీఆర్ రీచ్ ఎట్ ద లొకేషన్. వీఆర్ రీచ్ ఎట్ ద ఎంట్రన్స్. జై జై. సో దర్శనం అయిపోయినాక అందరూ వనభోజనాలు చేస్తుంటారు, అంటే వాళ్ళే ఫుడ్ తెచ్చుకొని తింటుంటారు అనమాట. This is one of the Kaleshwaram canal. It goes to different areas. Man, huge traffic. Almost about 1 kilometer and ekkona undanda traffic. It's very huge. నడుచుకొని వెళ్తున్నా. ట్రాఫిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్స్ ఏ హ్యూజ్ ట్రాఫిక్. సో అందుకే మనం నడుచుకుంటూ పోతున్నాం. 3 కిలోమీటర్స్ మధ్యలో ఉండొచ్చు. మంచిగా హాయిగా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఓహో, పెద్ద ట్రాఫికే. బస్ ఎందుకు దండగా, మన కాలు ఉన్నాయి కదా అండగా అని కూడా నడుచుకుంటూ పోతారు అందరూ. సో ఫ్రెండ్స్, ఫుల్ హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. జర్ర చెప్పలే చెమటలు పడిపోయినాయి. తప్పదు, మనం వెళ్ళిపోవాల్సింది ఇట్లానే. నైస్ వ్యూ. It's very బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ నుంచి వేరే దగ్గర వెళ్ళడానికి చాలా మంది ఉన్నాయి. హ్యూజ్ క్రౌడ్ అసలు. హ్యూజ్ ట్రాఫిక్. పల్లె ప్రకృతి వనము కాళేశ్వరం, తెలంగాణ ప్రభుత్వం. We are arrived. We should go. మళ్ళీ ఈ లొకేషన్ నుంచి నది దగ్గర పోవాలి మనము. ఫ్రీ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యూటిఫుల్ సన్సెట్, హ్యూజ్ పార్కింగ్.
Telangana police is going very well, controlling the huge crowd. మనకు బుల్లక్ కార్డ్ ట్రాన్స్పోర్టేషన్ సో గాడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అన్ని 10 houses మనం బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుండి స్టే చేయొచ్చు అనమాట. ఇసుకల కోసం ఒక సెట్ వేసిరు అనమాట. తనికల్ల బర్నీ వాచ్ లకు ఉంది, దగ్గరికి వెళ్ళి తనికల్ల బర్నీ గారు రాత్రి పడుకునేటప్పుడు తీద్దామంటే రాలే, ఎందుకంటే టైట్ అయింది. ఏదో నూనె పెట్టాడు, సబ్బు పెట్టాడు, అయినా రాలేదు. మెల్లిగా వాచింది. వాళ్ళ ఆవిడకి చూపించాడు, ఇట్లా ఉందే పరిస్థితి. ఇట్లా అంటే అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది, కాక కాక మనం ఉంగరం చేయించుకుంటే అని మర్నాడు హాస్పిటల్ ఇస్తే చెయ్యింతలా వాచిపోయింది. వెళ్ళిపోగానే డాక్టర్ చూసి మొత్తం బ్రెయిన్ ఎక్స్రే అంతా తీయాలి, చేతికి వస్తే బ్రెయిన్ మా దగ్గర అంతేనే మొత్తం చేస్తాం బాడీకి, వేలు వాచింది అని చెప్పారు. అది ముందే చెప్పాను కదా అంటే అట్లా 18,000 కట్టు అని బిల్లు కట్టిన తర్వాత దీనికి వచ్చేయాలన్నారు. అంటే వేలునా అన్నాడు. కాదు కాదు ఉంగరాన్ని, అది మాతో కాదు, మీరేమన్నా కంసాలి వాళ్ళకి అదే పాపం స్వామికి మొక్కుకున్నాడు. అయితే వెంకటేశ్వర స్వామి శివుళ్ళ కాదు, ఏదైనా బేరం పెట్టాలి. ఈ బాధ భరించలేక ఏమన్నాడంటే, స్వామి చెయ్యి వాచిపోయింది, నాకు ఈ చెయ్యి బాధ తగ్గితే ఈ ఉంగరమే తీసుకొచ్చి హుండీలో వేసేస్తాను. వెంకటేశ్వర స్వామి ఏమంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, మంచిది బిడ్డ అన్నట్టు నవ్వే. అసలు వీళ్ళు తిరుపతి పోయారు. తిరుపతి పోయినాక పొద్దున చూసేటప్పుడు పేపర్లా బంగారం 100 రెట్లు పెరిగింది. అంటే దీనికి అది 50,000 అయితే 1,50,000 అయింది. ఇప్పుడు వీడు గుండెల వ్యాపారస్తు గుండెలో రాయబడ్డది. ఏమని, అమ్మో నేను వెంకటేశ్వర స్వామికి ఉంగరం వేస్తాను మొక్కుకున్నా, ఇప్పుడేమో 1,50,000 అయింది, అందుకని ఓ పని చేద్దామని వెంకటేశ్వర స్వామి మళ్ళా బేరం పెట్టింది. స్వామి ఈ చెయ్యి వాచిన రోజున 14వ తారీఖు, ఇవాళ 25 అంచేత ఆ రోజు నీకు మేస్తాన్న మొక్కుకున్న రోజున దాని ఖరీదు 50,000. ఇప్పుడు ఎంత అయిందో నీకు అనవసరం, అందుకని 50,000 తీసుకొచ్చి ఉండీలు వేస్తే ఏమనుకోగలడు. ఏమంటాడు పాపం వెంకటేశ్వర స్వామి? ఇతను ఏం చేశాడు, 50,000 రూపాయలు కట్ట పేపర్లో చుట్టి తీసుకొచ్చి గోయిందా గోయిందా అని ఉండీలు వేసిండు. ఉండీలో వేస్తున్నప్పుడు ఉంగరం కూడా పడిపోయింది. అందుకనే ఏడుకొండల వాడిని వడ్డీ కాస్తల వాడు అంటారు. ఎప్పుడు స్వామితో పరాచికాలు ఆడదు. ఈలోగా గంగాహారత మొదలవుతుంది. ఇంకొక పాట పాడతా. ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్య. ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్య. ఆదుకోవయ్యా
ఆకలిస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలిస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే నువ్వు గంగాధరయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్య, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, కోపమొస్తే నీవు కంటివయ్యా. పుష్కర సమయంలో జన్మాంత శివరాత్రి రాయ నమః. ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. కాశ్యాంతం మరణాన్ముక్తిః ముక్తీశ్వరం దర్శనాన్ముక్తిః. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. స్వచ్ఛమైన అచ్చ తెలుగు కవి బమ్మెరపోతన తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశాడు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజన సరస్వతి ఓకే, మనం ఇప్పుడు ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం నది స్నానానికి. జై కాళేశ్వరం. Completed our Pushkaralu, and let's see how I will go because new less buses, huge crowd. ఇందిరా మహీంద్రా శక్తి వాళ్ళు కండక్ట్ చేసిన ఫుడ్ స్టాల్స్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ 99% మొత్తం ఉమెన్స్ ఉంటారు. వాళ్ళే టేక్ ఓవర్ చేసేసి దే డూ ద బిజినెస్. సో యూ హ్యావ్ క్లాతింగ్, బ్యాంగిల్స్, ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్.
సో నేనైతే తాటి బెల్లంతో చేసిన హల్వా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా. ఐఎమ్ టేకింగ్ దిస్ 50 grams. సో ఇదే మన మేళాయనం. హర హర మహాదేవ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి టైం అయితే లేదు. సో ఫ్రెండ్స్, కంప్లీటెడ్ ద పుష్కరం, కాళేశ్వరం పుష్కరాలు. ఇట్స్ వెరీ అడ్వెంచరస్ థింగ్. Yeah, now I should go to, now going to Hyderabad also is an adventurous thing due to less buses and huge public. Let's try.